ప్రభునందు ప్రియమైన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. బలహీనమైన నిన్ను బలపరచడానికి, కృంగిపోయిన నిన్ను లేవనెత్తడానికి, విజయం దొరకక అయ్యో నాకు ఈ జీవితం వద్దు, నాకు ఇలాంటి పరిస్థితులు నాకొద్దు, ఇక నిన్ను మరణించాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే ఈ మాటలు నీకోసమే. ఓడిపోతున్న నీ జీవితానికి దేవుడు విజయం అనుగ్రహించబోతున్నాడు. పడిపోతున్న నీ జీవితాన్ని దేవుడు నిలబెట్టాలనుకుంటున్నాడు. కృంగిపోయిన నీ జీవితాన్ని దేవుడు బలపరచాలనుకుంటున్నాడు. బలహీనమైన జీవితాన్ని జీవిస్తున్న నిన్ను బలవంతుడిగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు, ఎలాంటి స్థితిగతులు నీకున్నాయో నాకు తెలియదు, కానీ ప్రభు అంటున్నాడు, ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏదో ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. కారణం ఏంటంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ మాటను ప్రభు నీ దగ్గరికి నిరాశుడనైన నా ద్వారా పంపిస్తున్నాడు. కారణం ఏంటంటే బలహీనమైన స్థితిలో ఉన్న నన్ను ఒకరోజు బలపరిచింది దేవుడే. ఓడిపోతాను అనుకున్న నా జీవితాన్ని నిలబెట్టింది దేవుడే. ఆ దేవుడు ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. ఒక దినం చాలా మంది పరుగు పందెంలో పరిగెత్తడానికి సిద్ధముగా ఉన్నారు. తెలుసా, చాలా మంది పోటీ పడుతున్నారు. నేను విజయం సాధించాలి, నేను విజయం సాధించాలని చాలా మంది ఆరాటపడుతున్నారు. ఆరాటపడుతున్న సమయంలో ఒక యవనస్తుడు అందులో నిలబడి, తెలుసా, ఈ పరుగు పందెంలో నేను విజయం పొందాలంటే నా లక్ష్యం ఏమై ఉండాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు పక్క వారిని చూస్తున్నాడు, ఎదుటి వారిని చూస్తున్నాడు, ముందు వారిని చూస్తున్నాడు, తెలుసా, వారి బలాన్ని చూస్తున్నాడు, వారి జ్ఞానాన్ని చూస్తున్నాడు. ఈరోజు అంత బలంగా ఉన్న వ్యక్తిని తెలుసా నేను ఓడించగలుగుతానా, నేను దాటివేయగలుగుతానా అని చెప్పేసి చాలాసార్లు కృంగిపోతున్నాడు. కానీ ఎప్పుడైతే పరుగు పందానికి తను సిద్ధపడుతున్నాడో, కూర్చున్నప్పుడు తను ఒక మాట అడిగాడు, ప్రభా, ఇంతమందిలో నేనున్నాను, నువ్వు నాకు సహాయం చేయగలిగితే నేను గెలుస్తాను, నువ్వు కేవలం నాకు సహాయం చేయగలిగితేనే నేను గెలుస్తానని ఒక తీర్మానంతో ఆయన కిందికి కూర్చొని విజిల్ కోసం ఎదురు చూస్తున్నాడు. విజిల్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ప్రభు తనకు ఆలోచన చెప్తున్నాడు. ఏమని ఆలోచన చేస్తున్నాడంటే, నువ్వు పక్క వారిని చూడకు, ఎదుటి వారిని చూడకు, ముందున్న వారిని చూడకు, నీ లక్ష్యాన్ని నువ్వు మాత్రమే చూడు. నీ లక్ష్యాన్ని చూడగలిగితే ఆ లక్ష్యానికి నువ్వు రూఢిగా చేరగలుగుతావు. అంతవరకు ఎవరిని చూశాడు? పక్కన వారిని చూశాడు, బలవంతుని చూశాడు, జ్ఞానవంతుని చూశాడు, అందరిని చూసి బలహీనుడైపోయాడు. కానీ దేవుడు చెప్పిన ఒక మాట ఉంది, తెలుసా, వీరెవరిని చూడకు, నన్ను చూడు, నన్ను చూడగలిగితే నీకు విషయాన్ని నేను అనుగ్రహిస్తాను అని చెప్పిన ఆ మాట గట్టిగా చెప్పుకొని తెలుసా పరుగు పందెంలో ఒక్కసారి విజిల్ వేయగానే తన లక్ష్యం తన ముందు కనబడుతుంది. ఎవరు తనకు కనబడలేదు, తనకు నిలబడుతుంది ఒకటే, తన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఎప్పుడైతే తను చూస్తున్నాడో పరిగెత్తుతూనే ఉన్నాడు. చివరికి ఒక్క అడుగు దూరంలో లక్ష్యంలో ఉన్నాడు. ఆ ఒక్క అడుగు రానే వచ్చింది, తెలుసా, ఆ అడుగు వేశాడు, విజయాన్ని పొందాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక్క అడుగు దూరంలోనే అనేక నష్టాలు నీకు రావచ్చు, అనేక శ్రమలు నీకు రావచ్చు, అనేక నిందలు నీకు రావచ్చు, అనేక అవమానాలను నువ్వు ఎదుర్కొని వచ్చావు. కానీ ఆ ఒక్క అడుగు కనుక ప్రభువును చూసి నువ్వు వేయగలిగితే అన్ని నిన్ను విడిచి వెళ్ళిపోతాయి, అన్ని నీకు దూరం అయిపోతాయి. నీ జీవితంలో యేసు ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీ ప్రతి పరిస్థితిని మార్చబోతున్నాడు. ఒకే ఒక అడుగు నువ్వు విజయం పొందాలనుకుంటే, నువ్వు లక్ష్యం చేయాలనుకుంటే ఒకే ఒక అడుగు సమస్తమును విడిచిపెట్టి, ఈ లోకంలో ఉన్న సమస్త విధమైన పాపాన్ని విడిచిపెట్టి, ద్వేషాన్ని విడిచిపెట్టి, ఈ లోకంలో ఉన్న వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్న వారందరినీ విడిచిపెట్టి ఆయనను చూసి ఒక్క అడుగు కనుక నువ్వు వేయగలిగితే లక్ష్యం నీ ముందుంది. కారణం ఏంటంటే చూడండి, కీర్తనగారుడు 109వ కీర్తన 31వ వచనంలో అంటున్నాడు, రక్షించుటకు యెహోవా అతని కుడి పక్కన నిలిచి ఉన్నాడు. అంటే నీకు విజయాన్ని అనుగ్రహించడానికి, లేదా నీకు బహుమానం ఇవ్వడానికి, లేదా నీకు ఒక బహుమానమును దేవుడు నీ కోసం సిద్ధపాటు చేయడానికి ఆయన నీ కుడి పక్కన నిలిచి ఉన్నాడు. నీ కుడి పక్కన నిలబడ్డ దేవుడు నీతో చెప్తున్నాడు, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందునని సామెతలు 11:18 ఉంది. ఈ రోజు నీకు బహుమానం కోసం, లక్ష్యం కోసం ఎలా అయితే పరిగెత్తావో, నీతి అనే ఒక విత్తనాన్ని కనుక నువ్వు ఖచ్చితంగా విత్తి ఆయన కోసం నిలబడగలిగితే, శ్రమల కొలిమిలో నుండి దేవుడు నిన్ను లేపి పుటమి వేసి బంగారం వలె విలువైన ఒక బహుమానాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. ఈరోజు నువ్వు కృంగిన స్థితిలో, విజయం పొందుకోలేని స్థితిలో, నలిగిపోయిన స్థితిలో నీవు ఉన్నావు. అయితే మనుషులను చూడకు, దేవుణ్ణి చూడు.
మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం ఎంతో మేలు, ఎంతో మనోహరం అన్నాడు. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న సమయంలో, ఈ పరిస్థితిలో దేవుని వైపు ఒక్కసారి నువ్వు చూసి, ప్రభువా నీవే నాకు ఆశ్రయము అని నువ్వు ఒక్కసారి నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే విషయం నీ ముందుంది. విషయమే నీ ముందు కనబడాలి. విషయాన్ని అనుగ్రహించే దేవుడు నీకు కనబడాలి తప్ప ఏ మనుషుడు నీకు కనబడకూడదు. ప్రతి మనుషుడు నిన్ను కృంగదీయాలనుకుంటాడు, ప్రతి మనుషుడు నిన్ను పడగొట్టాలనుకుంటున్నాడు, ప్రతి మనుషుడు నిన్ను బలహీనపరచాలనుకుంటాడు. అందరూ నిన్ను ఓడగొట్టాలని చూస్తాను, కానీ గెలిపించేవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఈ రోజు దేవుని సేవకుడు చెప్తున్నాడు, నిన్ను గెలిపించడానికి, నీ కుడి పక్క నిలబడి నీకు విడుదల ప్రకటించడానికి, నీకు శాశ్వతమైన ఒక బహుమానం ఇవ్వడానికి యేసయ్య నీ పక్కకు రాబోతున్నాడు. ఈ రోజు ఆయన వస్తే నీకు విజయం, ఆయన ఉంటేనే నీకు విజయం. ఆయన వస్తే నీ జీవితంలో నీ స్థితిగతులు మారిపోతాయి, నీ పరిస్థితులు మారిపోతాయి. నీ స్థితిగతుల్లో అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఈరోజు ఒక దేవుడిని సేవకుడిగా నేను మీతో చెప్పాలన్నా, విజయం నీకు కావాలంటే నీ పరిస్థితి చూడకు, ప్రభువును చూడు. ఒక్క అడుగు వెనుక వేయకు, ఒక్క అడుగు ముందుకు పోయి, ఒకే ఒక అడుగు నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఆ అడుగు వేయడానికి సిద్ధంగా ఉంటే ఆ అడుగు వేయించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ ఆలోచనలు పక్కకు పెట్టు, నీ తలంపులు పక్క పెట్టు. తెలుసా, ప్రభు మీద ఆధారపడు. ప్రభు దగ్గర మాత్రమే విజయం ఉంది, ప్రభు సన్నిధిలో మాత్రమే విజయం ఉంది. ఆ విజయం కావాలంటే తెలుసా, లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు నీలో ఉండాలి. నా దేవుడు నీలో ఉన్నప్పుడు నా దేవుని కార్యం నువ్వు చూస్తావు. ఆయన కార్యం నువ్వు చూసినప్పుడు ఓటమి అనేది నీ దరిదాపులోకి రాదు. నీ లక్ష్యాన్ని నువ్వు చేర్చబోతున్నావు. నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, నీ పరిస్థితులను మార్చబోతున్నాడు. అంచెలంచెలుగా దేవుడు నిన్ను ఎదిగించాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి వేళ లేదా ఈ మాటలు వింటున్న ఈ సమయంలో ఒక్క అడుగు దేవుని దగ్గరికి నువ్వు వేయగలిగితే ఆ ఒకే ఒక అడుగు నీ స్థితిగతులు మారిపోతాయి. దేవునికి దూరమై ఉండి విజయాన్ని పొందలేకపోతున్నావు, లోకానికి దగ్గరై ఉండి సమాజంలో పాపమనే ఊపిలో నువ్వు పడిపోతున్నావు. ఒక్కసారి ఆ ఊపిలో నుండి బయటికి రావడానికి, యేసయ్య దగ్గరికి రావడానికి ఒకే ఒక అడుగు వేయి. ఆ అడుగు నీ స్థితిగతులు మారుస్తుంది, నీ ఓటమిని దూరం చేస్తుంది. నా దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. కళ్ళు వచ్చండి, కళ్ళు మూసుకొని ప్రార్థన, ఒక తీర్మానం తీసుకో. ఈరోజు ప్రభు నాకు విజయం కావాలి, నా లక్ష్యం నువ్వై ఉండాలి, నువ్వు నడిపించాలి. నువ్వు మాత్రమే అద్భుతము చేసేవాడు, నువ్వు మాత్రమే ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు, నా స్థితిగతులను మార్చే దేవుడు, నా పరిస్థితులను మార్చే దేవుడు. నీవు తప్ప నాకెవరు లేరయ్యా అను నిజంగా ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నా దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. ప్రభా, పడిపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, ప్రభా ఓటమిలో, ప్రభా ఎందుకు నాకు ఇలాంటి బ్రతుకు, నేను చచ్చిపోతే బాగుండవు, ఈ పరిస్థితులు మారవి, నా స్థితిగతులు మారవు, ఇక నేను చావడానికి సిద్ధపడుతున్నాను. ఎంతో మంది ఈ లోకంలో నశించిపోతున్నారు. దేవా, వారిని బలపరచడానికి, వారిని ధైర్యపరచడానికి ఒకే ఒక అడుగు వారి ద్వారా మీరు వేయించడానికి, వారిని విడిపించడానికి, వారిని రక్షించడానికి, వారికి విజయాన్ని అనుగ్రహించడానికి ఒక్కసారి రాత్రి వారి చేయి పట్టుకోండి దేవా. ఒక్కసారి ఈ రాత్రి వారి చేయి పట్టుకోండి దేవా. మీరు వారి చేయి పట్టుకోగలిగితే ఓటమి వారిని విడిచిపెట్టి విజయం వారి జీవితంలోకి వస్తుంది. ప్రభా, ఈ రాత్రిని దీన సేవకుడుగా ఎంతమంది బాధలో ఉన్నారు, ఎంతమంది దుఃఖంలో ఉన్నారు, ఎంతమంది వేదనలో ఉన్నారో, అయ్యో ఇక నా జీవితం ఇంతే అని గాయపడిన స్థితిలో ఉన్నారో వారందరికీ ఈరోజు విడుదల ప్రకటించి వారి జీవితంలో విజయాన్ని మీరు అనుగ్రహించి నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ బిడ్డల చేతికి సమర్పిస్తూ యేసు శక్తి గల మేము ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.